4 బయలు ఇసుకపోయినాయి. ఎవరు లేడు. మీ ఊర్లో ఉన్న లీడర్ కూడా వస్తాడు ఈ మధ్య బయటికి. అప్పుడప్పుడు పెద్ద సార్ దగ్గరికి పోయి దండం పెట్టి వస్తున్నారు. సర్వే నెంబర్ 1 పేరు మీద ఎవరు విల్లాలు కొనుక్కున్నారు? ఏ కమ్యూనిటీలో విల్లాలు వచ్చినాయి? ఎందుకు పనులు అతుకపోయినాయి? జిల్లాలను కారు గుర్తు నాయకులకు ఒకసారి ఆలోచించాలి. మూసుకున్నారా లేదా? మా ప్రతాప్ అన్న ఆవేశం కొంచెం చెప్పాడు, అరే గెలిపిస్తే మీ దిక్కు కొట్లాడుతా, గెలిపియకపోతే మంచిగా పిల్లలతో ఇంట్లో ఉన్నా అన్నాడు. అంటే ఎంత బాధతోటి, ఎంత ఆవేదనతోటి ప్రతాప్ రెడ్డి గారు ఆ మాట ఒకసారి అర్థం చేసుకోవాలి. దాచుకున్న వాళ్ళు, మీ భూములు అమ్ముకున్న వాళ్ళు పైసలు తీసుకొని మీ దగ్గరకు వస్తారు. ఓటేయ్యి అక్క మంచిగున్నావా? మా పెద్ద సారు మంచిగా వస్తాడు. మా అక్క పోయి ఢిల్లీలో అవి అమ్మొచ్చింది సీసాలు, ఆ కాడ అమ్మింది, నీడు అడుగు అమ్మిండు, ఆయన ఇంకోటి అమ్మిండు. మా కొత్త ఇరవై వస్తారు ఏదమ్మా? అరే 10 ఏళ్ళు వేసిరు, లైట్లు వేసే సూరత్ లేదు వాళ్ళకి. ఒక్కొక్క కంపెనీ దగ్గరికి వెళ్ళి కోట్ల రూపాయలు తెచ్చుకోరు. 10,000 పెడితే 4 లైట్లు వెలుగుతాయి. ఇవి వేసే సూరత్ లేనాడు వచ్చి పెద్ద పెద్ద పొంకరాలు కొట్టిపోతాడు. నువ్వు 6 అడుగులుంటే వారి 3 అడుగులుంటే మాకేంది? మా ఊరికి లైట్ వేసే మొక్కలు లేనోడివి. రేపు ఓటు ఎట్లా అడుగుతామని అడగాలి వద్దా? ఒకసారి చెప్పాలి. అడుగుదా? 10 ఏళ్ల దరిద్రం అట్లుంది. ఈ దరిద్రాన్ని వద్దనుకుందామని 10 ఏళ్ల కారాన్ని తీసి పక్కకు పెడితే వీళ్ళు వచ్చి చెయ్యోళ్ళు. వీళ్ళు చూడసక్కని మాటలు చెప్పారు. ఏం చెప్పారు? 10 ఏళ్లలో కారాడు మీకు సర్వే నెంబర్ 1 ఇయ్యలే, మాకు అధికారం ఇయ్యండి, రోజులలోనే 1 రోజులలోనే మీకు 600 గజాలు ఇస్తా అన్నాడు. నెల పోయింది, 6 నెలలు పోయినాయి, 12 నెలలు పోయినాయి, 2 ఏళ్లు పోయినాయి. కానీ జిన్నారంలో సర్వే నెంబర్ 1లో భూమి జిన్నారం వాళ్ళకి రాలే. వచ్చిందా? వచ్చింది. మీకు తెలియదు. సర్వే ఎత్తురాడా కాంగ్రెస్ వాళ్ళు 3 రోజుల నుంచి సర్వే ఎత్తురు. పటాన్చెరు ఎమ్మెల్యే ఎందుకు సర్వే నెంబర్ 1లో భూములు జిన్నారం వాళ్ళకి రాలేదు? ఒకసారి అడగాలి కాంగ్రెస్ వాళ్ళని. ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు? అమీర్పూర్ వాళ్ళకి చిట్కుల వాళ్ళకి వాడది, చిట్కులు అయిన అమీర్పూర్ రాడు, అమీర్పూర్ అయిన చిట్కులు వాడు. వీళ్ళిద్దరు కలిసి పటాన్చెరు ఓడి చేస్తే వానికి పోరు. కాంగ్రెస్ ఎట్లుందంటే ఊర్లలో సామెత చెప్తాం, ఇంట్లో పైసలు లేకపోతే మొగడు 4 రూపాయలు సంపాదించకపోతే ఆఖరికి వెళ్ళిపోయే కారం వేసుకొనైనా గతి లేకుండా నడిపిస్తారు మా అక్క చెల్లెలు సంసారాన్ని. కానీ కాంగ్రెస్ సంసారం ఓడు చిటుకులు పోతాడు, ఓడు అమీన్పూర్ పోతాడు, ఓడు పటాన్చెరు పోతాడు, ఇంకోటి ఇంకేడికి పోతాడో తెలియదు. గతి లేని సంసారం చేయొచ్చు కానీ శుద్ధి లేని సంసారం చేయరాదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన శుద్ధి లేని పాలన తప్ప ఇంకోటి కాదు. ఈ ఎమ్మెల్యే అంటాడు నేను కాంగ్రెస్ లో చేరినా అంటాడు. నెలగానే మళ్ళీ వస్తాడు, సిసిసి కాంగ్రెస్ మంచిగా లేదు, నేను కారు ఎంబడి పోతా, మా తమ్ముడిని తోలిస్తున్నా కారు గుర్తులకు అని చెప్తాడు. ఇగో ఇది వీళ్ళ రాజకీయం, వీళ్ళ అవసరం. వాళ్ళు కబ్జా చేసిన భూములు పోతాయి అనుకుంటే పొద్దుగాల్లో పార్టీ పొద్దుగా పార్టీ మారుతుంది. కానీ మా ప్రతాప్ రెడ్డి గారు బీజేపీ పార్టీలో ఉండి మొదటి నుంచి ఇయ్యాలడు దాకా చిన్నారంలో ఎక్కడ ప్రజలకు కష్టం వస్తే ఆడ నిలబడ్డ ఒకే ఒక కండువా కాషాయం కండువా తప్ప చాలా మంది అడుగుతారు బీజేపీ వాళ్ళకు దేవుని పేరు చెప్పకపోతే ఓట్లు రావని. శివుని విగ్రహాలు కూలగొట్టిరు చిన్నారల్లా. కూలగొట్టిరా లేదా? కూలగొట్టిరా లేదా? ఒక్క రోజుల్లో అరే మా హిందూ దేవాలయాలు కూలిపోతున్నాయి, మేము వచ్చి కొట్లాడతామని ఒక్క టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుడు వచ్చిండా? ఒక్కసారి నువ్వు ఆలోచించాలి. ఉంటే ఇట్లా రేపు నీ ఊర్లో పోషమ్మ గుడి ఉండాలి, మైసమ్మ గుడి ఉండాలి. నువ్వు దండం పెడదామంటే ఇక్కడ దేవుని దగ్గరికి పోయి దండం పెట్టాలంటే పోలీసులు పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చెప్పారల్లా ఎవడు వచ్చిండు? ఎంత ధైర్యం ఉంటే శివుని బొమ్మ మీద చెయ్యేసిండని ఒక్కసారి ఆలోచించాలి. అడిగినరా కాంగ్రెస్ వాళ్ళు? 100-150 ఓట్లు ఉంటాయి వాళ్ళకి. 150 ఓట్లు ఉన్నోని కోసం నోరుకు టేబుల్ అతికేసుకున్న కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులారా, రేపు మీ ఇండ్ల ముంగట ఉన్నటువంటి దేవుళ్లకు పూజ చేయాలంటే కూడా
రేపు మీరు ఇంకేమని పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పోలీసులకు పెద్ద పెద్ద కవాతులు చేస్తారు, పెద్ద పెద్ద ఇచ్చేస్తారు, సీసీటీవీలు ఉన్నాయని చెప్తారు. విగ్రహం మీద చేసింది ఎవడో చెప్పుర్రా అంటే ఇవాళ దాకా పోలీసు వాళ్ళ సీసీటీవీలు కనబడాయి. ఎవరున్నారు మదర్సాలో, ఏ దేశం వాడున్నాడు చెప్పంటే ఇవాళ దాకా పోలీసు అని నోరు మెదుపుతలేరు. ఎందుకు? మనలో ఐక్యత లేదు కాబట్టి. కారోడు పోయి ఒకటి చెప్పే, చెయ్యోడు ఒకటి చెప్పే వీళ్ళు మంచోళ్ళు కాస్తారని చెప్పి మీకోసం మన దేవుళ్ళ కోసం జైలుకు పోయి 30 రోజులు ఉండొస్తే ఒక్క టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుడు కనీసం వచ్చి ఆ కుటుంబాలను పరామర్శించలే. ఇలా ఓట్ల కోసం వచ్చి మేము హిందువులమే, మేము దేవుళ్ళ దగ్గరికే వస్తాం, మేము చేస్తామని మాటలు చెప్పేటువంటి నకిలీ నాయకుల గురించి ఒక్కసారి ఆలోచించుర్రి. బరాబరి మేము చెప్తున్నాం. ఇవాళ ఎవరున్నారు ప్రతాప్ రెడ్డికి, బీజేపీ వాళ్ళకి ఎవరున్నారు? అరే మేము అటు మీ లెక్క పొద్దుగాల పార్టీ పొద్దుకొక పార్టీ కాదు ఇరవై అటు ఇటోళ్ళం నానోళ్ళం కాదు. ఒకటే మాట మీద నిలబడతాం బిడ్డ. గీసి కొట్లాడతామంటే 5 ఉన్నా 10 మంది ఉన్నా అదే ధైర్యంతో కొట్లాడేటువంటి కండువా కాషాయం కండువా. ఒకప్పుడు ఎవరు లేకపోవచ్చు బీజేపీ నాయకులకి. ఇవాళ చెప్తా ఉన్నాం, మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, ఎంపీగా నేను, ఎవడొచ్చినా గీత గీసి కొట్లాడే దమ్మున్నోళ్ళం నిలబడతామని చెప్తున్నాం. మీరు 1000 మంది పోలీసులను తీసుకున్నారు బిడ్డ, ఒక్కలనే వచ్చి నిలబడి కొట్లాడేటువంటి దమ్మున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని ఒక్కసారి ఆలోచించుంది. కాంగ్రెస్ ఎన్ని ముక్కలుందో, మన పటాన్ చెరువు కాంగ్రెస్ ఎన్ని ముక్కలుందో ఆలోచించుండ్రి. టికెట్లు ఎవరికి ఇచ్చుకుర్రో ఆలోచించుకుర్రి. ఆయన గ్రూప్ కోటి, ఈయన గ్రూప్ కోటి, అటు ఇటు కాని గ్రూప్ కోటి, నిన్న కాక మొన్న వచ్చిన గ్రూప్ కోటి. వీళ్ళంతా కాంగ్రెస్ లో జెండాలు మోసి కష్టపడ్డ వాళ్ళను ముంచి సూట్ కేసులు తీసుకొచ్చిన వాళ్ళకి సీట్లు ఇస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ చరిత్ర. రేవంత్ రెడ్డి అమెరికా పోతే ఈయన కూర్చొని ఉప ముఖ్యమంత్రి ఇంకేదో మీటింగ్ చేసుకుంటున్నాడు. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు కాంగ్రెస్. అది ఒక్కసారి దయచేసి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంతమంది కార్యకర్తల ధైర్యంతో, మొక్కవోని దీక్షతోటి కొట్లాడుతామంటే ఎవ్వరితోటైనా కొట్లాడినాం, బొంద పెడతామని చెప్తే ఎవరినైనా బొంద పెట్టి చూపెట్టినాం, ఏ పార్టీనైనా బొంద పెట్టి చూపెట్టినాం. మోడీ గీడీ లేదు, ఈడీ లేదు అంటే ఇంటికి వచ్చి బిడ్డతో సహా తీసుకుపోయి జైల్లో పెట్టినాం. ఇగో ఇది మా తమ్ము. రేపు చిన్నారంలో ఎవడన్నా ఒక్క బీజేపీ నాయకుడు కార్యకర్త గురించి అవాకులు చెవాకులు వేలినా, మా మీద కేసులు పెట్టినా బిడ్డ నేను కూడా జై తెలంగాణ అన్నారా కొడుకులారా. ఇదే జవాబు. లడాయించినోని ఎవరికి భయపడ్డటోని కాదు, ఎవరికి తల వంచేటోడు కాదు రఘునందన్. ఇవాళ చెప్పిపోతున్నాం, భారతీయ జనతా పార్టీ మా 4 కౌన్సిలర్లని మీరు చిన్నాలలో గెలిపిరి. నిలబడి లైట్లు, రోడ్లు, మోరీలు, డివైడర్లు లెక్క పెట్టి ఇడికి వస్తాయి. సర్వే నెంబర్ 1 పేరు మీద ఎవడెవడు పైసలు తిన్నాడో కొడుక కసరుతో సహా ఇదే చౌరస్తాలకు అక్కిస్తామని చెప్పి ఈ సందర్భంగా